ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ప్రెజెంట్ బెట్టింగ్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి, ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఓటర్ నాడి అంతు చిక్కకపోవడంతో కొన్ని రోజులుగా సైలెంట్ అయినటువంటి బెట్టింగ్ రాయిళ్లు మళ్లీ బరిలోకి దిగారు. పోలింగ్ ముగిసిన వెంటనే 2-3 రోజులు జోరుగా మొదలైన బెట్టింగ్లు కాస్త మధ్యలో తగ్గాయి. ఫలితాలు తేలే రోజు దగ్గర పడుతుండటంతో మళ్లీ బెట్టింగ్ బాబులు జూలు విదిలిస్తున్నారు. ఇకపోతే కైకలూరు, నూజివీడుతో సహా మొత్తం 16 నియోజకవర్గాలపైన బెట్టింగ్లు నడుస్తున్నాయి. గుడివాడ, మైలవరం, గన్నవరం, విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది నెలకొంది. ఈ స్థానాలపై సుమారు 40 కోట్ల రూపాయల వరకు పందాలు జరిగి ఉంటాయని అంచనా వేయడం జరుగుతోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు గతంలో ఉమ్మడి కృష్ణాలో ఉన్నటువంటి కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలను కలుపుకుని టీడీపీ, వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై బెట్టింగ్లు నడుస్తున్నాయి. మొత్తం 16 స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, కూటమికి 14, వైసీపీకి 2 వస్తాయని ఇలా రకరకాల లెక్కలతో బెట్టింగ్లు జరుగుతున్నాయి. బూత్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు దగ్గర పెట్టుకుని పోలింగ్ సరళిని అంచనా వేసుకుని మరీ బెట్టింగ్ రాయిళ్లు పందాలు కాస్తున్నారు. ఆయా బూతుల్లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణలోనికి తీసుకుని గెలుపోటంలను అంచనా వేస్తున్నారు. బూతుల వారీగా లెక్కలు వేసుకుని ఒక అంచనాకు వచ్చిన తర్వాత బెట్టింగ్ దిగుతున్నారు పందెం రాయిళ్లు. గత ఎన్నికల్లో ఉన్న జోరు ఈసారి బెట్టింగ్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో లక్షలు దాటి కోట్ల రూపాయల్లో బెట్టింగ్లు నడిచాయి. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో అధికార పార్టీ తరఫున పోటీ చేసిన ఒక అభ్యర్థి తన గెలుపుపై తానే బెట్టింగ్ కట్టుకోవడం అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఇక సుమారుగా 1.50 కోట్లకు ఆయన బెట్టింగ్ కాసినట్లు చెబుతారు. ఆయన దెబ్బతో ఆ నియోజకవర్గం నుంచే సుమారుగా 5 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్లు జరిగాయి. వీరంతా అప్పట్లో ఫలితాలు తారుమారు కావడంతో నిండా మునిగిపోయారు. అప్పట్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కూడా కోట్ల రూపాయల పందాలు నడిచాయి. ఇక ఈసారి ఆ జోరు ఎక్కడా కూడా అస్సలు కనిపించడమే లేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే జోరుగా సాగిన బెట్టింగ్లు కాస్త ఆ తర్వాత నెమ్మదిగా సైలెంట్ ఓటింగ్ ఎటో అర్థం కాక నెమ్మదించాయి. గత వారం రోజులుగా సాగిన విశ్లేషకుల అంచనా అనంతరం గనక మనం చూస్తున్నట్లయితే గత 2 రోజులుగా మళ్లీ బెట్టింగ్లు ఊపందుకున్నాయి. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే గనక సుమారు 100 కోట్ల రూపాయల పై చిలుకు బెట్టింగ్లు జరగ్గా ఈసారి అందులో సగం కూడా జరగలేదని తెలుస్తోంది.